శ్రీమన్నారాయణ. జయ స్వరాజ్య టీవీ ప్రేక్షకులకు విశ్వావసునామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. పంచాంగ శ్రవణంలో భాగంగా ఇప్పుడు కుంభరాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. కుంభరాశి అంటే ధనిష్ఠా నక్షత్రంలోని 3-4 పాదాలు, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 3 పాదాల వరకు కూడా కుంభరాశి కింద పరిగణింపబడుతుంది. అలానే పేర్ల మీద చూస్తే గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అనేటువంటి అక్షరాల్ని మొదటి అక్షరంగా కలిగిన వారు కూడా కుంభరాశి కింద పరిగణింపబడుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి గురువు వత్సరాది మే 13వ తేదీ వరకు 4వ స్థానమందు, మే 14 నుండి సంవత్సరాంతం 5వ స్థానమందు, రాహు వత్సరాది మే 19 వరకు 2వ స్థానమందు, మే 20 నుండి వత్సరాంతం 1వ స్థానమందు, కేతు మే 19 వరకు 8వ స్థానమందు, మే 20 నుండి వత్సరాంతం 7వ స్థానమందు, శని సంవత్సరమంతా కూడా 2వ స్థానమందు సంచరించుచున్నారు. ఈ రాశి వారికి కొంత గ్రహ సంచారం అనుకూలంగా లేదు అనే చెప్పాలి. ఎందుకని అంటే ఈ సంవత్సరం అంతా కూడా వారికి అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు, ప్రమాద సూచనలు, ఉద్యోగ భంగము, కుటుంబ కలహాలు, మానసిక వేదన, వృధా ఖర్చులు, కోర్టు వ్యవహారాలు అనుకూలించకపోవడం, కర్షకులు కొంత నష్టాన్ని పొందేటువంటి అవకాశాలే ఇలా వ్యతిరేకమైనటువంటి అవకాశాలు కలిగేటువంటి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మే 14 నుండి సంవత్సరాంతం గురువు 5వ స్థానంలో అనుకూల సంచారం చేయడం వల్ల కొంత వారికి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, ధనధాన్య వృద్ధి కలుగుతుంది, పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు, అలానే శుభవార్తల్ని వింటారు, కోర్టు వ్యవహారాల్లో సంతృప్తమైనటువంటి ఫలితం కలుగుతుంది, భూ వ్యవహారాల యందు మంచి అనుకూలమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలానే విద్యార్థులు మంచి ఉత్తీర్ణతమైనటువంటి విద్యావంతులు అవుతారు. అలానే వ్యవసాయదారులు వారి వారి యొక్క పంటల్లో మంచి ఆర్థిక అభివృద్ధిని పొంది మంచి సంతోషాన్ని పొందుతారు. వీరికి ఏలనాటి శని ఇంకా 2.5 సంవత్సరాలు ఉండడం వల్ల కొంత ఇబ్బందులను తొలగించుకోవడానికి శని జపాన్ని చేయించుకోవడం మంచిది. అలానే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం నిత్యము చేయడం కూడా చాలా మంచిది అని చెప్పని మనకి ఈ రాశి వారికి తెలుస్తోంది. జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకి మరొక్కసారి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ.